కానీ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండాలనే వద్దా? ఒక్కసారి జగ్గారెడ్డి ఆలోచించుకోవాలనే వద్దా? దేని మీద గెలిచిన జగ్గారెడ్డి కౌన్సిలర్? దేని మీద? ఏ గుర్తు మీద? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, తల్లి పాలు తాగి రొమ్ముకు దిగుతున్నావు జగ్గారెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిత్యం పూజలు చేసే ఆ రాములారి గుడికాడికో నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా. ఏం మాట్లాడాడు జగ్గారెడ్డి ఓడిపోయినాక? సంగారెడ్డి వాళ్ళని నేను బహిష్కరిస్తున్నా అన్నాడు. అన్నాడా అనలేదా? మరి ఇలా మన వాళ్ళని బహిష్కరించాలే వద్దా? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు, మనమే జగ్గారెడ్డిని బహిష్కరించమని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్త ఏం చేయాలి? ఒక్కొక్కరం 10 మందికి చెప్పి 10 కుటుంబాలను కన్విన్స్ చేసి దేనికి ఓటేయించాలి? ఒకవేళ కాంగ్రెస్ కేస్తే మళ్ళా ట్రిపుల్ తలాక్ వస్తుంది. కాంగ్రెస్ కేస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ కేస్తే రామ మందిరం దగ్గర రేపో మాపో బాబ్రీ మసీద్ కడతామని కూడా చెప్తారు. అందుకని హిందూ బంధువులారో ఒక్కసారి ఆలోచించండి. సంగారెడ్డి గడ్డ గతంలోనే టైగర్ నరేంద్రని గెలిపించిన గడ్డ. గెలిపించినవా? మళ్ళా పౌరుషం చూపెట్టాలే వద్దా? గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినవా లేదా? అప్పటికంటే ఇప్పుడు 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకుందామా వద్దా? అరే మీరు సూర్యునితో పోటీ పడుతున్నావా లేదా? 45 డిగ్రీలు పైన, కింద 45 డిగ్రీలు. దేంతో పోటీ పడుతున్నాం? దేంతో? అరే సూర్యుడిని ఎదిరించి నిలబడిన మనకి కాంగ్రెస్ అనే చిన్న ముక్కని ఎదుర్కొంటావా లేదా? దీదీ చెప్పింది కాంగ్రెస్ కు 40 రావని. ఎన్ని రావని? 40 రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి ఓటేస్తారా? ఎవరు కారెవరు? వెంకట్రామిరెడ్డి. ఏడ జాగా కనబడితే జాగా తెలుసుకున్నాడు వెంకట్రామిరెడ్డి. కారు కోస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, చెయ్యి కేస్తే వెయ్యకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు పడ్డ కష్టాన్ని చూసి దేనికి ఓటేయాలి? గట్టిగా చెప్పాలి. అన్నామలై గారు పోయి చెప్పాలి అక్కడ. దేనికి? అంతేనా? సంగారెడ్డి దొంగ జర జోర్ సే బోల్నా. కమలం గుర్తుకే